పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ందరినీ కూడా ఈ వాక్య ధ్యానాంశమునకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి సువిశేష పట్టణాన్ని మనము ధ్యానించినట్లయితే ప్రభువు ఉపవాసము గురించి పలుకుతున్నటువంటి మాటలు. అక్కడ ఉన్నటువంటి శిష్యులను చూచి, ఇదిగో మీ శిష్యులు ఉపవాస దినమున తినకూడనివి తింటూ ఉన్నారని ప్రభువుకి తెలియపరిచినప్పుడు ప్రభు ఆ మాటలను గ్రహించి వారికి తగినటువంటి సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో క్రీస్తు ప్రభు ఆయన నమ్ముకున్నటువంటి వారిని, ఆయన మనతో ఉన్నంత కాలము ఉపవాసం అనేది అవసరము లేదు. ఎందుకు అంటే క్రీస్తు ప్రభు మన మధ్యలో ఉన్నప్పుడు మనకు ఏ కొరతయు ఏమీయు సోకకుండా మనందరినీ కూడా తన యొక్క ఆత్మ బలముతో నింపుతూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అది గ్రహించినటువంటి వారు ఇటువంటి ఉపవాసము గురించి, క్రీస్తు ప్రభు యొక్క శిష్యుల గురించి మాట్లాడరు. దాన్ని గ్రహించలేకపోవటం ద్వారా వారు ఇటువంటి ఆలోచనలతో అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఈనాడు మనందరికీ కూడా తెలియపరిచేటువంటి గొప్ప సత్యం ఏమిటయా అంటే, ఎవరైతే నన్ను వెంబడిస్తూ ఉంటారో, ఎవరైతే నా యొక్క పలుకులను ఆలించి ఆ యొక్క పలుకుల ప్రకారం, ఆ మాట ప్రకారము తన చిత్తాన్ని కొనసాగిస్తూ మరి నా నిమిత్తము అనేకమైనటువంటి ఆటులు పోటులకు గురి అయినప్పటికీ కూడా నేను వారితో ఉంటాను, వారు నా యందు ఉంటారని నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో అనేక సార్లు మనము అనుకున్నవి జరగకపోవచ్చు, అనుకోనివి జరగవచ్చు. కానీ ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన ఇచ్చినటువంటి వాక్యానుసారంగా నీతి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మనకు ముందుండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాదు మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ మన ఆడిందే ఆట పాడిందే పాట అనే తత్వంతో మనం తొలతూగుతూ ఉంటే మన ఆలోచనల ప్రకారము, మన తలంపుల ప్రకారము ఏది కూడా నెరవేరదు. కనుక క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు కూడా క్రీస్తును నమ్మి, ఆయన విశ్వసించి, ఆయన అడుగుజాడలలో నడిచి ఉన్నారు. కనుకనే వారు ఏది చేసినా కూడా దానికి తగినటువంటి సమాధానాన్ని ప్రభువు ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమందు మనం అందరం కూడా గ్రహించవలసినది ఏమిటయా అంటే, ప్రభుని విశ్వసిస్తూ ప్రభు యందు భయభక్తులు కలిగి ప్రభుతో మనము కలిసి జీవించినట్లయితే, ప్రభుతో కలిసి జీవించటం అంటే వాక్యము ద్వారా, సేవాభావం ద్వారా, మంచి ప్రవర్తన ద్వారా, ఇతరులకు సహాయ సహకారాలు అందించడం ద్వారా, ఇతరులకి నొప్పి కలిగించకుండా ఉండటము ద్వారా, ఇతరులు నా వారనని ఉద్దేశముతో వారితో ఒక మంచి తత్వముతో వాళ్ళతో కలిసిమెలిసి ఉండటము ద్వారా దేవుడు మన యందు ఉంటాడు. అందుకనే మనం చూస్తున్నాం, ఈ నా సహోదరులో ఏ ఒక్కరికైనాను ఒక గుక్కెడు నీరు ఇచ్చినట్లయితే అది మీరు నాకు ఇచ్చినట్లే. ఈ సహోదరులో ఏ ఒక్కరికైనా నీవు కొంచెము ఇక్కడ అన్నం పెట్టినట్లయితే అది నీవు నాకు చేసినట్లే. నీ అప్పును నేను ఎప్పుడు కూడా ఉంచుకోనని ప్రభు పలుకుతూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన జీవితంలో అనేక సార్లు ఈ లోక వ్యామోహాల్లో చిక్కుకొని చీకటి బ్రతుకు బతికినట్లయితే, చీకటి బతుకు అంటే ప్రభుకు విరుద్ధంగా, ప్రభుని విశ్వసించకుండా మన ఇష్టానుసారం మనం జీవించినట్లయితే, ఇక మీదైనా మనం మేలుకొని కళ్ళు తెరసి, ఇదిగో వెలుగై ఉన్నటువంటి క్రీస్తు ప్రభుని చూస్తూ ఆ వెలుగుమయంలో పయనించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభు మనతో ఎల్లవేళలా ఉండాలంటే ఆయనను అనుసరించి ఆయన యొక్క
అడుగుజాడలో మనం పయనించి విశ్వాసం భక్తితో నిలకడతో ఉండటం కావలసిన శక్తిని భక్తిని ప్రభు మనకు దయచేయాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర